మొదటి మనిషి యొక్క, రెండవది దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము. ఈ రెండు విషయాల గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. రెండో భాగంలో మనం అబ్రహాము, మొట్టమొదటి పితృస్వామి అయినటువంటి అబ్రహామును గురించి నేర్చుకున్నాం. రెండవ పితృస్వామి ఇస్సాకుని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యాకోబుని గురించి మనము ధ్యానిస్తా ఉన్నాం. సో యాకోబు యొక్క జీవితాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మనము 8 భాగాలుగా, విషయాలుగా విడగొట్టుకున్నాం. యాకోబు యొక్క పరిచయము, తర్వాత ఏశావు యొద్ద నుండి పారిపోవటము, బేతేలులో కలకని మరి దేవుని యొక్క వాగ్దానములను పొందుకోవడం, లాబాను దగ్గర 20 సంవత్సరములు ఆయన సేవ చేయటము, దాసుడిగా ఉండటం మనం చూసాం. తర్వాత లాబాను యొద్ద నుండి పారిపోయి మరలా మరి తండ్రి అయినటువంటి ఇస్సాకు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తాడు. ఆ ప్రయాణంలో బేతేలులో దేవునితోటి ఆయన పోరాడతాడు. ఆ విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ తర్వాత మరి ఏశావు, తన అన్న అయినటువంటి ఏశావుతో సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రెండు విషయాలు మనము ఇది నేర్చుకుందాం. సో పోయిన క్లాస్లో మనం చూసుకున్నట్లయితే 29వ అధ్యాయం, అంత ముందు క్లాసులో మనం చూసుకున్నాం. సో మనం చూసినట్లయితే యాకోబు లాబాను యొద్ద నుండి పారిపోతాడు. దానికంటే ముందు యాకోబు అక్కడ 20 సంవత్సరంలో యాకోబు లాబానికి 20 సంవత్సరంలో సేవ చేస్తాడు. ఆ 20 సంవత్సరంలో 7 సంవత్సరంలో మరి ఒక భార్య కొరకు, మరి ఇంకొక 7 సంవత్సరంలో మరొక భార్య కొరకు, 14 సంవత్సరంలో, ఆ తర్వాత 6 సంవత్సరంలో లాబాను మంద కొరకు పనిచేస్తాడు. సో ఆ తర్వాత మరి ఆ యొక్క ప్రాసెస్లో 10 సార్లు లాబాను యాకోబు యొక్క జీతాన్ని మారుస్తాడంట. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ తర్వాత యాకోబు ఆ ప్రాంతం నుండి 18 నుంచి మరి బయలుదేరి రావడానికి సిద్ధపడతాడు. దేవుడు కూడా వెళ్ళమని చెప్తాడు. అలాగే చెప్పినప్పుడు లాబాను తన కుటుంబాన్ని అందరినీ కూడా, తన భార్యను, బిడ్డలను అందరినీ కూడా సిద్ధపరిచి ఒంటికి ఇచ్చేసి మరి లాబాను లేనప్పుడు ఆయన చెప్పకుండా బయలుదేరి వస్తాడు. ఆ విషయం 3 రోజుల తర్వాత లాబాను తెలుస్తుంది. లాబాను యాకోబుని వెంబడించి మరి ఒక ప్రాంతంలో వారిని కలుసుకొని మరి ఆ ముందు రాత్రి దేవుడు లాబానుతో మాట్లాడతాడు. యాకోబు నా దాసుడు సుని, యాకోబుతో నువ్వు మంచి అయిన చెడు అయిన మాట్లాడవద్దు అని హెచ్చరిస్తాడు. అప్పుడు వారు సమాధాన పడిన తర్వాత అక్కడ ఒక రాయిని వారు నిలబెట్టి మరి ఒక నిబంధన చేసుకొని, ఇక్కడి నుంచి నీటి రావద్దు, నేను ఇక్కడి నుంచి అటు రాను అని వాళ్ళు అనుకొని వారి ప్రాంతాలకు వెళ్ళిపోతారు. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే 32వ అధ్యాయంలో యాకోబు లాబాను యొద్ద నుండి బయలుదేరి మరి మార్గ మధ్యంలో వస్తా ఉన్నప్పుడు యాకోబుకు ఒక భయం అనేటువంటి తన హృదయంలో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు భయం ఉన్నదంటే యాకోబుకు తెలుసు, నేను నా అన్న అయినటువంటి ఏసావును మోసం చేసి కుయుక్తి చేత తన యొక్క జ్యేష్ఠత్వాన్ని నేను కొన్నాను. ఆ తర్వాత నా తండ్రిని కూడా మోసం చేసి నేను ఆశీర్వాదం పొందుకొని వచ్చాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనము మరొక మాట కూడా పోయిన క్లాసులో చూసుకున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు మనిషి ఏ విత్తనాన్ని విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని కూడా మనం చూసుకున్నాం. సో ఎప్పుడైతే యాకోబు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరి కుయుక్తిగా జ్యేష్ఠత్వాన్ని, ఆ తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, అప్పుడు దేవుడు యాకోబుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. దేవుడు యాకోబును శిక్షించి, యాకోబును దండించి, యాకోబును సరిచేయాలనుకున్నాడు. అందుకనే మరి ఆ యొక్క హారానులో ఉన్నటువంటి లాబాను యొద్దకు 20 సంవత్సరంలో అక్కడ ఒక దాసునిగా పనిచేయడానికై దేవుడు పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో
మనం ఆల్రెడీ ఒకసారి చూసుకున్నాం, ఒకసారి చూసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీస్ చాప్టర్ 12 verse 6. ఒక మాట మనం అక్కడ చూస్తున్నాం. నా కుమారుడా ప్రభు చదువు. నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంపాదించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే, నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, లోబడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి ఇక్కడ యాకోబు వాస్తవానికి తప్పు చేశాడు, పాపం చేశాడు, పొరపాటు చేశాడు. సో దాన్ని దేవుడు సరిచేయడానికై యాకోబును శిక్షిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు తాను ప్రేమించిన వారిని గద్దించును, శిక్షించును అని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడు యాకోబును అలాగ ఉండాలనుకోవట్లేదు. దేవుడు యాకోబుని దూరదృష్టితో చూస్తా ఉన్నాడు. ఏశావు తప్పిపోయాడు, యాకోబు మరి అబ్రహాము వారసుడు అవ్వాలి, మరి యాకోబు ఒక నుంచి ఒక గొప్ప దేశం అనేది ఉత్పన్నం అవ్వాలి. యాకోబు ద్వారా మరి యూదా వస్తాడు, యూదా నుంచి దావీదు వంశం వస్తుంది, దావీదు వంశంలోని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్తాడు. ఆయన లోక రక్షకుడు అవుతాడు. ఆయన సంతానం వలన మరి భూమి మీద ఉన్న జాతులన్నీ ఆశీర్వదించబడతాయి అని మరి దేవుడు ఆశించి, ఆయన మరి అలాగున్నప్పుడు యాకోబు మీద సరైనటువంటి మార్గంలో లేడు, సరైన క్రమంలో లేడు. కనుక దేవుడు యాకోబును శిక్షించి గద్దించి సరిచేయాలనుకొని మరి ఆ యొక్క హారాన్లో ఉన్నటువంటి లాబాను యొద్దకు పంపించాడు. లాబాను మరి ఒక ఏమంటారు, ఒక ఉపాధ్యాయుడు లాంటి వాడు, మరి ఆయన ఒక ప్రొఫెసర్ లాంటి వాడు. కళాశాలది యాకోబుకి 20 సంవత్సరంలో ఒక బడి లాంటిది. ఆ బడిలో యాకోబు విద్యార్థి, లాబానేమో ప్రొఫెసర్, లేకుంటే ఆయన ఒక టీచర్ లాంటి వాడు. సో ఆ యొక్క లాబాను దగ్గర దేవుడు యాకోబును నేర్చుకోవడానికై పంపించాడు. లాబాను దగ్గర యాకోబును శిక్షించి దండించి నలకొట్టి ఆయన రూపాంతరం చేయాలని దేవుడు ఆశపడ్డాడు. అయితే మరి యాకోబు అక్కడికి వెళ్ళి ఎంతో కష్టపడి అన్నీ చేశాడు. కానీ మరి ఆ లాబాను కూడా యాకోబును మోసగాడైనటువంటి యాకోబును లాబాను ఆయన మోసం చేసి ఆయన తన స్వలాభం కొరకు యాకోబు చేత వెట్టి చాకిరి చేయించుకున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క యాకోబు అనేటువంటి వ్యక్తికి ఇంకా సరైనటువంటి మరి మార్పు అనేటువంటిది ఆయనలో కనబడలేదు. ఆయనలో దేవుడు ఆశించిన మేరకు 20 సంవత్సరముల తర్వాత కూడా యాకోబులో ఆత్మకార్యం జరగలేదు. ఇప్పుడు తనన్న అయినటువంటి ఏసావుని ఎదుర్కొనడానికి వెళ్తా ఉన్నాడు. భయము లోపల గుండెలు అదిరిపోతా ఉన్నాయి, భయపడతా ఉన్నాడు. మరి చాలా దుఃఖంలో ఉన్నాడు, చింతలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. నా యొక్క అన్న అయినటువంటి ఏసావు ఆదినమే నన్ను చంపాలనుకున్నాడు కదా, మరి ఇప్పుడు నన్ను నిశ్చయముగా చంపేస్తాడేమో అని భయపడుతూ మరి దిగులుగా చింతగా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు మరి యాకోబును బలపరుస్తా ఉన్నాడు. 32వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 32 verse 1 and 2. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనాయిము అని పేరు పెట్టెను. యాకోబు త్రోవను వెళ్తా ఉన్నాడు, దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే యాకోబు భయక్రాంతుడై ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, చింతలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. ఎలాగైతే మరి తన అన్న ఎదురించి పారిపోతూ మరి బేతేలు దగ్గరకు వచ్చి చీకటి పడినప్పుడు, నిద్రపోయినప్పుడు ఎలాగ భయపడుతూ ఉన్నాడో, అలాగనే ఇప్పుడు కూడా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే ప్రాంతానికి వచ్చేసరికి భయపడతా ఉన్నాడు, నాన్నను చంపేస్తాడు అని. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి యాకోబును దేవుడు విడవలేదు. 2 దూతలను పంపించాడు.
దూతలు ఆయన్ని ఎదుర్కొనటానికి వచ్చారు. మరి అలాగ వచ్చినప్పుడు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయం అని పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దూతలను చూసిన వెంటనే ఆయనకి ధైర్యం కలిగింది. ఆయనకు మరి ఒక ఆశ కలిగింది. దేవుడు తప్పకుండా నాతో కూడా ఉన్నాడు, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడనేటువంటి ఆశ అతను కలుగుతా ఉన్నది. కానీ ఎక్కడో లోపల భయము. ఎందుకంటే తను యాకోబు చేసిన క్రియలు తనకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి ఆ విధంగా యాకోబు ముందుకు సాగిపోతున్నప్పుడు మరి యాకోబు ఏమనుకున్నాడంటే మరి నేను ఎట్లాగూ నా సహోదరుని నేను ఎదుర్కొనాలి, ఆయన ఎలాగో శాంతిపరచాలి అని ఒక ప్రణాళిక వేశాడు. యాకోబు యుక్తి కలిగినటువంటి వ్యక్తి. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తను సాధ్యమైనంత వరకు తన సొంత తెలివితేటను ఉపయోగించి ఎలాగైనా మరి ఆ పరిస్థితిని నేను జయించాలి అని అనుకున్నాడు. అందుకని ఏం చేశాడంటే యాకోబు మరి తన సహోదరుడైనటువంటి ఏశావు యొద్దకు మరి తన దూతలను పంపించాడు. ఒక డెలిగేషన్ పంపించాడు. కొంతమందిని పంపించేసేసి వారికి కొన్ని బహుమానాలు ఇచ్చేసి వారిని నా సహోదరుడైనటువంటి ఏశావును కలవండి అని పంపించాడు. ఫస్ట్ డెలిగేషన్ పంపించి ఇట్లా మీ సహోదరుడైనటువంటి యాకోబు మరి పద్దన్నరాము నుంచి లేకుంటే హారాన్ నుంచి వస్తున్నాడు, మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి ఏశావు అంటాడు, నేను అతను ఎదుర్కొంటాను, అతను రిసీవ్ చేసుకోవడానికి వస్తాను అని 400 మెంబర్స్ తోటి వస్తున్నాను, 400 మందితో వస్తున్నాను అని కబురు పంపిస్తాడు. అలాగే పంపించినప్పుడు దీనికి భయం. ఈ 400 మందితో ఎందుకు వస్తున్నాడు? సమాధానంగా వస్తున్నాడా, లేకుంటే మరి నా మీద దాడి చేయటానికి వస్తున్నాడా అని ఎక్కడో తన హృదయంలో ఒక అలజడి, ఒక భయము అనేటువంటిది ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో దేవుడు మరి యాకోబును మరలా ధైర్యపరుస్తూ ఉన్నాడు. అయితే యాకోబు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో తన సొంత తెలివితేటలను ఉపయోగించి ఏం చేశాడంటే ఆ ఒంటెలను ఎద్దులను మరి ఆయనకున్నటువంటి వాటిని 2 గుంపులుగా చేశాడు. 2 గుంపులుగా చేసేసి వారిని తన దాసులను వాటితో కూడా పంపిస్తా ఉన్నాడు. తర్వాత వారికి మరి ఏశావుకు కొన్ని బహుమానాలు పంపిస్తా ఉన్నాడు. 13వ వచనం, 14వ వచనం, 15వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే అతడు దాదాపుగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి వంటలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరు చేయగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుముంచి నాకంటే ముందుగా సాగిపోండి తన దాసులతో చెప్పాను. సో ఈ విధంగా అతను ఏం చేస్తా ఉన్నాడంటే మరి ఈ బహుమానాలను కొంచెం ఒక్కొక్క మందగా విడగొట్టి కొంతమంది దాసుల మధ్యలో ఆ మందకు పెట్టేసేసి పంపిస్తా ఉన్నాడు. ఎందుకు అలా చేస్తా ఉన్నాడు? ఈ యొక్క బహుమానములను బట్టి మరి ఏశావు శాంతిస్తాడు, నా మీద కోపం పోతుంది, మరి నన్ను శిక్షించడు, లేకుండా నన్ను చంపివేయడు, నా మీద దాడి చేయడు అని ఒక యుక్తి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే వారిని అలాగ పంపించి మరి ఈయన అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. 32వ అధ్యాయము చాప్టర్ 32 verse 9, 10, 11. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్కారముకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లితో నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేయుదనని సెలవిచ్చితివే అనెను.
ఇక్కడ దేవుడు యాకోబు 2 మాటలను 2 వాగ్దానాలను దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత తన పితరులైనటువంటి అబ్రహాం ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన? ప్రభువా, దేవా, నువ్వు నా తండ్రి అయినటువంటి అబ్రహాము, నా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేశావు కదా, ఆ వాగ్దానములను నా జీవితంలో కూడా నెరవేర్చు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా యాకోబు అంటున్నాడు, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తానని నాతో చెప్పావు కదా ప్రభువా. ఎందుకంటే దేవుడు చెప్పాడు. దేవుడు 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 12, 13 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే 13వ వచనంలో, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నేను బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను నేను. సో దేవుడు చెప్పాడు. అయితే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నువ్వు పితరుల దేశంలో తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశావు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా. ఇప్పుడు నా సహోదరుడు ఏశావు నన్ను చంపడానికి వస్తున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేర్చి విస్తారం ఒకటి వలన లెక్కింపు లేని సముద్రపు ఇసుకవలే నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అన్నాడు. నీ సంతానాన్ని ఇసుకరేణువుల వలె విస్తరింపజేస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభువా. మరి వాగ్దానములు ఏమైపోవాలి? నా సహోదరుడు వస్తున్నాడు, నన్ను కాపాడువా అని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో ఒక క్రొత్త విధమైనటువంటి ఒక మాటలు ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నేను వీటన్నిటికి కూడా యోగ్యుడిని కాదు ప్రభువా, నాకెంతో నువ్వు ఆస్తినిచ్చావు, ఎంతో మంది భార్యలను ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, మరి ఒంటెలను ఇచ్చావు, గొర్రెలను ఇచ్చావు, మేకలను ఇచ్చావు. వీటన్నిటికి కూడా నేను యోగ్యుడిని కాదు. ఎందుకంటే నేను ఇదే మార్గం గుండా వెళ్ళాను, ఇదే బేతేలు గుండా దాటిపోయాను ప్రభువా. నేను ఒక కర్ర తీసుకొని అటువైపు వెళ్ళాను. మరి ఇప్పుడు నేను సంపూర్ణముగా ఆశీర్దింపబడిన వాడిని 2 దండులుగా నేను తిరిగి వస్తా ఉన్నాను ప్రభు, ఇదంతా నీవిచ్చినదే అని దేవుని కృతజ్ఞుడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉంటున్నాడు. ప్రభువా, నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా యాకోబుకు దేవుడు ఇచ్చినవే. యాకోబు మోసగాడైనప్పటికీ, తొంటరివాడైనప్పటికీ దేవుడు యాకోబుని శిక్షించి దండించి సరిచేస్తా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే యాకోబు ఇక్కడ ఆయన తను తాను సరిచేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నేను యోగ్యుడిని కాదు ప్రభువా, నేను పాపిని, నేను మోసగాడును, నేను అన్నను మోసం చేసిన వాడును, తండ్రిని మోసం చేసిన వాడును, కుయుక్తి కలిగిన వాడును ప్రభువా, నా సుబుద్ధిని ఆధారం చేసుకొని నడిచినటువంటి శరీరానుసారుడును, నేను బలహీనుడును ప్రభువా, మీ కృప కొరకు వేడుకొనుచున్నాను. నా స్వాతిశయం ఏమీ లేదు ప్రభువా, నేను వ్యర్థుడను, నీ వాక్యము నమ్మదైనది, నన్ను కాపాడు ప్రభువా మరి అని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతా ఉన్నా. ప్రభువా, నేను పాపిని, నేను మోసగాడిని, నేను అన్యాయం చేసిన వాడను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని ఎదుట పశ్చాత్తాపడతా ఉన్నారు. ఆ విధంగా పశ్చాత్తాపడి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే అలాగ చేసినా కూడా, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినా కూడా, దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసినా కూడా మరలా తన యుక్తిని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎలా ప్రదర్శిస్తూ ఉన్నాడు? ఆయన ఎలాగ ప్రదర్శిస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన ఏశావుని ఎదుర్కొనడానికి మరలా గ్రూపులుగా ఆయన చేసి పంపిస్తూ ఉన్నాడు. చూడండి, మన దేవుని వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే
ఆయన మరలా గుంపులుగా విడగొట్టి పంపిస్తా ఉన్నాడు. అంటే తన యొక్క యుక్తిని ఆయన ప్రదర్శిస్తూనే ఉన్నాడు. పశ్చాత్తాపడినప్పటికీ కూడా, ఆయన సరి చేసుకున్నప్పటికీ కూడా ఆయన యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకుని ఆయన నడుచుకుంటూనే ఉన్నాడు. సో ఈ దినాల్లో కూడా మనం గమనించినట్లయితే మనకి ఇలాంటి వారు మన సంఘాల్లో లేకుంటే మన సమాజంలో మనకు కనబడతానే ఉంటారు. ప్రభా, నీ చిత్తమే జరుగును గాక, నా చిత్తము కాదు ప్రభా, మీ ఉద్దేశంలో నెరవేర్చబడును గాక, మా ఉద్దేశంలో కాదు ప్రభా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, ఐ సరెండర్ ఎవ్రీథింగ్ అంటు యు లార్డ్ అని చెప్తారు. మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ శరీర ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఒక సహోదరుడు తన యొక్క హయ్యర్ పొజిషన్ కొరకు మరి అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభా, మీ చిత్తమే జరుగును గాక, మీరే నాకు ఆ యొక్క జాబ్ను అనుగ్రహించమని ప్రమోషన్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు డైరెక్ట్ సెలక్షన్లో. అయితే మరి అలాగూ ప్రార్థన చేసేటప్పుడు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినట్లే ప్రార్థన చేస్తున్నారు. కానీ తర్వాత ఏం చేస్తున్నారు? మరి ఆ లోకస్తుల వలె ఆ యొక్క అధికారులను పట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి మళ్ళా లాబింగ్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా? సో ఆ విధంగా వారికి తెలిసినటువంటి అధికారులను, నాయకులను పట్టుకొని మరి వారికి ఏదోటి మరి లంచం ఇచ్చి ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఆ యొక్క ఉద్యోగాన్ని పొందుకుంటూ ఉన్నారు. మళ్ళీ మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మేమెంతో ప్రార్థన చేసాము, దేవుని చిత్తము, దేవుడు మాకు వాగ్దానాన్ని ఇచ్చాడు, దేవుడు మాకు వాగ్దానాన్ని ఇచ్చాడు, దేవుడు మాకు ఈ యొక్క ఉద్యోగాన్ని అనుగ్రహించాడని మళ్ళా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయాంతరంలో ఎరిగినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ కూడా మరి ఆయన 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 ఎదుట మరుగైనది ఏమీ లేదు. ఆయన మనము మోసపరచలేం. అందుకని మనం చదువుకున్న, క్షుణ్ణంగా ధ్యానించుకున్న, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏ విత్తనాన్ని విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే యాకోబు భయపడుతూ తన యుక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా దేవుడు యాకోబును బలపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. అయ్యా. అవును, అవును అక్క. ఒక్క నిమిషం. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలుడు ఇక్కడ యాకోబు సొమ్మసిల్లిపోయి ఉన్నాడు, బలహీనపడి ఉన్నాడు, అంటే భయంతో ఉన్నాడు. అయితే దేవుడు తన దూతలను పంపించాడు. ఆ తర్వాత ఆయనకు బలాభివృద్ధిని కలుగు చేస్తా ఉన్నాడు. ఏమైనటువంటి దేవుని వెళ్ళారు. మన జీవితాల్లో కూడా మనం సొమ్మసిల్లిపోయి ఉన్నప్పుడు, మనం శోధనలో ఉన్నప్పుడు, పరీక్షలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడుగొడు ఎడబాయడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయనకు మనకు తోడై ఉంటాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, మరియు మనకు బలాభివృద్ధిని కలుగు చేసేటువంటి వాడు దేవుడే. ఆ విధంగా మరి యొక్క యాకోబు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు యాకోబుని మరి సరిచేయాలని నిశ్చయించుకున్నాడు. తన భార్యలను, వారి బిడ్డలను వరుసగా పంపించాడు. ఫస్ట్ లేయాను తన యొక్క దాసీలను తన సంతానాన్ని పంపించాడు. తర్వాత లేయాను తన సంతానాన్ని పంపించాడు. మూడవ గుంపులో రాహేలు మరియు తన కుమారుడైనటువంటి యోసేపును పంపించాడు. సో అలాగూ వారిని పంపించి ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి ఆ యొక్క బేతేలు అనేటువంటి ప్రాంతంలో మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. చూడండి 32వ అధ్యాయము 23-24 వచ్చినాడు. 32వ అధ్యాయము 23-24 వచ్చినాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన దేవుడు చూశాడు,
దేవుడు తన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు ప్రార్థన విన్నాడు. యాకోబు మరి పశ్చాత్తాపడటం కూడా చూశాడు. అయినా కూడా నిజమైనటువంటి రూపాంతరం యాకోబులో జరగలేదు. 20 సంవత్సరములు మరి లాబాను యొద్ద ఆ యొక్క ఆ పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ కూడా నేర్చుకోలేదు. సో దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత మరి యాకోబును ఇంకా మరి ఆయన శిక్షించైనా సరే యాకోబును సరిచేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. సో మరి ఒక నరుడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆ దినాల్లో పండితులు ఏం చెప్తారంటే, మరి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మరి ప్రజల వద్దకు మరి ఆ యొక్క దైవ రూపంలోను, దేవదూత రూపంలోను, నరుడు రూపంలోను వచ్చేవారు అని చెప్తారు. సో దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో సంభాషిస్తూ మరి ఆయన ఏం చేశాడంటే పెనుగులాడుట చూశాడు. పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడటం అంటే మనము మామూలుగా రెస్లింగ్ లాగా మనం అనుకుంటాము. అయితే దీన్ని మనం సరైనటువంటి రీతిలో అర్థం చేసుకున్నట్లయితే అక్కడ యాకోబు తన పాత స్వభావాన్ని విడిచిపెట్టే విషయంలో పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు తన యొక్క తుంటరి స్వభావాన్ని, మోసపూరితమైన స్వభావాన్ని, తన యొక్క పాత స్వభావాన్ని, శరీర స్వభావాన్ని, శరీర ఇచ్ఛలను మరి అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. శరీరానికి ఆత్మకి యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని వాక్యం, దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటిని అన్నిటినీ వదిలేయమని చెప్తా ఉన్నాడు. యాకోబు ఏమో వాటిని పట్టుకొని ఉన్నాడు, మరి పోరాడుతూ ఉన్నాడు, వాటిని వదిలేయలేకపోతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే యాకోబు యొక్క తొడగూటిని కొట్టెను. తొడగూటి మీద కొట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తొడగూటి మీద ఎందుకు కొట్టాడు అని అంటే తొడగూటి ఆ యొక్క తొడ, ఆ కండరములు, ఆ యొక్క కాలు బలం అంట, శరీరానికి మొత్తానికి బలం అంట. సో దాన్ని కొట్టినప్పుడు అప్పుడు ఆ తొడగూటి వసలేను. అప్పుడు తొడగూడు వసలినప్పుడు ఆయన బలం అంతా పోయింది. ఏ బలం పోయింది? శారీరక బలం పోయింది. ఆ బలం ఆధారం చేసుకుని ఆయన కుయుక్తి చేస్తా ఉన్నాడు. నేను యుక్తి కలిగిన వాడిని, తెలివి కలిగిన ఎవరినైనా మోసం చేయగలను, ఎవరినైనా జయించగలను అనుకుంటూ ఉన్నాడు. మరి ఆ విధముగా ఉన్నటువంటి యాకోబును దేవుడు రూపాంతరం చేయాలనుకున్నాడు, మార్చాలనుకున్నాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చి చూశాడు, అవలేదు. అందుకని దేవుడు తొడగూటిని కొట్టినప్పుడు ఆ తొడగూడు వసలేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా యాకోబు బలహీనుడాయను. అప్పటి నుంచి ఒక కర్ర, ఒక స్టాఫ్ అనేటువంటి పట్టుకొని ఆ కర్ర మీద నడుస్తూ ఉండేటువంటి వాడు. సో ఎప్పుడైతే తన బలం పోయిందో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన బలం పోయిందో అప్పుడు ఆయన ఒక్కసారిగా కుంటివాడుగా అయిపోయాడు. కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను బలహీనుడును, నాకు సహాయం చేయి. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువను అనే పాదములు గట్టిగా పట్టుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాదములు గట్టిగా పట్టుకొని విడిచిపెట్టట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుడు యాకోబును సరిచేశాడు. సో యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే యాకోబు భక్తిలో యుక్తి కలిగినటువంటి వాడు, యుక్తిలో భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సో ఆ విధముగా యాకోబును దేవుడు సరిచేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను ప్రభువా అని మరి భీష్మించుకొని ఉన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని అడుగుతాడు, నీ పేరేమి అని అడుగుతాడు. నీ పేరేమి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అంటాడు. మరి తండ్రి దగ్గర ఏం చెప్పాడు? ఆశీర్వాదాన్ని తీసుకుంటానికి వెళ్ళినప్పుడు నీ జ్యేష్ఠ కుమారుడు నేను ఏసావు నేను అబద్ధం చెప్తాడు. కానీ ఇక్కడ దేవుడు అడిగినప్పుడు తొడగూటి వసలినప్పుడు ప్రభువా, నేను యాకోబునే, నేను మోసగాడినే, నేను తొంటరి వాడినే, నేను భ్రష్టుడనే, నేను వ్యర్థుడనే, బలహీనుడినే, నేను పాపినే ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కరుణించు, నీ బలము నాకు దయచేయి, నీ కృపను నాకు దయచేయి ప్రభువా, నన్ను దీవించు, ఆశీర్వదించు అని వేడుకుంటాడు. అప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడు. చూడండి 26, 27 వచనాలు. 26, 27, 28 వచనాలు. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన,
నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. ఇంకా చదవమ సరే. నేను అప్పుడు అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు ఉమ్, దేవుడు ఆయన అడిగాడు, నీ పేరు ఏంటంటే యాకోబు అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఇక మీద నువ్వు యాకోబు అనబడు, నువ్వు ఇజ్రాయేలు అనబడతావు అని దేవుడు పేరు మార్చి మరి యాకోబును ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు యాకోబు ఆ ప్రాంతానికి పెనియేలు అని పేరు పెడతాడు. పెనియేలు అనగా నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, దేవుని ముఖమును నేను చూచి తిని అని పేరు పెడతాడు. సో ఆ తర్వాత పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయినప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరం కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరమును తినరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రక్షణ కార్యం యాకోబు జీవితంలో జరిగింది. యాకోబులో ఉన్నటువంటి శరీర స్వభావాన్ని దేవుడు తీసేశాడు. యాకోబును ఒక నూతన సృష్టిగా చేశాడు. యాకోబును ఒక దైవజనుడిగా చేశాడు. మరి యాకోబులో ఉన్నటువంటి పొరపాట్లన్నింటినీ పూర్తిగా సమూలంగా నిర్మూలించాడు, క్షమించాడు, సరిచేశాడు. మోసపూరితమైన స్వభావం పోయింది. ఆయన ఒక నూతన సృష్టి అయ్యాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యాకోబు జీవితాన్ని కనుక గమనించినట్లయితే 3 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి ప్రకృతి సంబంధి, రెండవది శరీర సంబంధి, మూడవది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. సో యాకోబు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల యొద్ద ఉన్నంత వరకు కూడా ప్రకృతి సంబంధిగా ఉన్నాడు. ఆ తర్వాత మరి అక్కడి నుంచి 20 సంవత్సరముల లాభాన్ దగ్గరకు వస్తాడు. అక్కడ సంఘర్షణలతో కూడిన శరీర సంబంధిగా ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి, రెండవది మరి సంఘర్షణలతో కూడిన శరీర సంబంధిగా ఉన్నాడు లాబాను దగ్గర. ఆ తర్వాత మరి తిరిగి వచ్చేటప్పుడు ఏశావును కలుసుకునే ముందు బేతేలులో దేవుడు అతన్ని సంధించి అతన్ని తొడగూటిని కొట్టిన తర్వాత రూపాంతరం చెందిన తర్వాత ఆయన ఆత్మ సంబంధిగా అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధిగా అయిన తరువాత యాకోబు యొక్క జీవితము అద్భుతమైన జీవితం, మధురమైన జీవితము, ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి దేవుడు ప్రార్థించి మొరపెట్టి దేవుని యొక్క చిత్తమును కనుగొని దేవుని ఘనపరిచినటువంటి వాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి రూపాంతరం అక్కడ మనకు కనబడుతుంది. సౌలు జీవితంలో కూడా మనకు నూతన నిబంధనలో అలాగనే కనబడుతుంది. సౌలు పౌలుగా మార్చబడినటువంటి విధానం, రక్షణ పొందక ముందు ఆయన పూర్వం హింసకుడు గాను, హానికరుడు గాను, దోషకుడు గాను ఉండేటువంటి వాడు. ఆ తర్వాత మరి ఆయన రూపాంతరం చెందిన తర్వాత ఆయన ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఈ విషయాలు మనకు రోమా 6, 7, 8 అధ్యాయంలో మనకు కనబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనలను మరి శరీర సంబంధులైనటువంటి మనలను యాకోబును నూతన సృష్టిగా చేసిన రీతిగా మన జీవితంలో కూడా దేవుడు రక్షణ కార్యాన్ని చేసి మనల్ని ఆత్మ సంబంధులుగా చేశాడు. కాబట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థులం, మనం దేవునికి ఎంతైనా మరి బద్ధులమై ఉన్నాం, దేవునికి మనము వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుడు యాకోబు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మరి మార్పును తీసుకొస్తాడు. ఇది మొదలుకొని యాకోబు దేవునికి నమ్మకమైనటువంటి బల మంచి దాసుడుగా ఉంటాడు. సో 32వ అధ్యాయంలో మరి ఈ విషయాలు మనం కనబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయానికి కనుక మనం 3వ అధ్యాయానికి కనుక మనం వచ్చినట్లయితే, సో 33వ అధ్యాయానికి కనుక మనం వచ్చినట్లయితే 33వ అధ్యాయంలో యాకోబు మరియు ఏశావులు సమాధాన పడతారు. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే మరి ఏశావు ఎదుర్కొనడానికి వస్తాడు. కన్నులెత్తి దూరం నుంచి చూస్తాడు. మరి యాకోబు కూడా మరి ఆయన ఏశావు చూస్తాడు. చూసి వారిరువురు మరి కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు వారు ఒకరినొకరు మరి
కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చి మరి వారు సమాధాన పడతారు. చూడండి 33వ అధ్యాయము 3-4 వచనాలు. 33వ అధ్యాయము 3-4 వచనాలు. తను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిన పడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి మీరు నీకేం 7 మార్లు యాకోబు సాగిలపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకుముందు ఎలా ఉన్నాడు యాకోబు? సాగిలు పడేవాడు ఉన్నాడా? లేదు. నా దగ్గర ఎవరైనా సాగిలు పడాలి, నా అన్నయ్యనే సాగిలు పడాలి, ఇంకెవరైనా సాగిలు పడాలి, కానీ నేను సాగిల పడను అన్నట్లుగా ఉండేటువంటి వాడు. అయితే దేవుడు ఆయన తొడగూటిని కొట్టినప్పుడు, బలం పోయినప్పుడు, శారీరక బలం పోయినప్పుడు దేవుడి మీద పూర్తిగా ఆధారపడి మరి దేవుని కృప కొరకు వేడుకున్నటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అది మొదలుకొని యాకోబు కర్ర తీసుకొని ఆ కర్ర మీద ఆనుకొని ఉండి నడిచేటువంటి వాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన బలం పోయిన తర్వాత యాకోబు మరి సాగిలు పడతా ఉన్నాడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము దేవుని ఎదుట సాగిలు పడేటువంటి వారముగా ఉండాలి. ప్రభువా, నా బలము కాదు, నా తెలివి కాదు, నా యుక్తి కాదు, నా జ్ఞానము కాదు, ఇవేమి అక్కరవు ప్రభువా, ఇవేవి నన్ను పరిశుద్ధతలోనికి నడిపించవు, ఇవేవి నన్ను దేవుని నడిపించవు, దేవుని రాజ్యంలోనికి నన్ను చేర్చలేవు ప్రభువా, ఇవన్నీ నన్ను పాపంలోనికి నడిపించును, దేవుని నుంచి దూరం చేయను ప్రభువా, మీ యొక్క సన్నిధిలో నిలిచుంటానికి నాకు సహాయం చేయ ప్రభువా, మరి మీ చిత్తం చేయటానికి నాకు నేర్పించు ప్రభువా అని దేవుని ఎదుట సాగిలపడి దేవుని చిత్తం కనుగొని ముందుకు సాగిపోయేటువంటి వారు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ విధంగా మరి యొక్క యాకోబు మరి ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అన్నను కలుసుకున్నాడు, మరిద్దరు కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచారు. ఆ తర్వాత ఏశావు అడుగుతాడు. కన్నులెత్తి చూడగా ఆ స్త్రీలు పిల్లలు ఉంటారు, మరి ఆ యొక్క ఎడ్లు, ఆ యొక్క గొర్రెలు, మేకలు, ఒంటెలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అని అడిగినప్పుడు మరి యాకోబు చెప్తాడు, ఇవన్నీ నీ దాసుడికి మరి నీ దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి బహుమానములు. మరి నేను ఒంటరిగా వెళ్ళాను, దేవుడు నన్ను ఆశీర్వదించి తీసుకొచ్చాడు అని చెప్తాడు. అప్పుడు ఏసేవు అంటాడు, ఈ బహుమానాలన్నీ ఎందుకు, నాకొద్దు, నాకు సమృద్ధిగా ఉన్నాయని అంటే, లేదు లేదు నువ్వు బహుమానాలు తీసుకోవాల్సిందే అని యాకోబు బహుమానాలను ఇచ్చి పంపుతాడు. అప్పుడు ఏసేవు అంటాడు, రా నాతో పాటు అక్కడ ఉందుకొని సెయిరులో ఉందుకొని అని అంటే, అప్పుడు ఆయన లేదు లేదు నేను అక్కడికి రాను, నేను మరి చిన్నపిల్లలు కలిగినటువంటి వాడిని, ఎంతో మరి ఎడ్లు ఉన్నాయి, ఈ యొక్క గొర్రెలు మేకలు ఉన్నాయి, ఇవన్నీ మెల్లగా నడుస్తూ వస్తాయి, మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పి పంపిస్తాడు. పంపించిన తర్వాత యాకోబు ఎక్కడికి వెళ్తాడు? యాకోబు సుక్కోత్ అనే ప్రాంతానికి వస్తాడు. చూడండి, అదే 33వ అధ్యాయము 16వ వచనం. ఆ దినమున ఏశావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తానొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే సుక్కోత్ అనే ప్రాంతానికి వచ్చాడు. సుక్కోత్ అనగా పాకలు, కింద ఫుట్ నోట్లో ఇచ్చాడు, పాకలు. సో అక్కడికి వెళ్ళి పాకలు కట్టించుకొని, ఇల్లు కట్టించుకొని తన పశువుల పాకలు వేయించాను. అందుచేత ఆ చోటికి సుక్కోత్ అని పేరు పెట్టాను. సుక్కోత్కి వచ్చాడు. మరలా చదవండి, 18-19 చదవండి. అట్లు యాకోబు వద్దన రాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ సుక్కోత్కి వచ్చాడు. సుక్కోత్ నుంచి మరలా షెకెం అనే పట్టణానికి వచ్చి ఆ పట్టణంకి ఎదురుగా గుడారం వేసుకుని, మరి ఆ గుడారం వేసుకున్నటువంటి పొలాన్ని ఆ యొక్క
షెకెము రాజు అయినటువంటి హామోరు నుంచి కొన్నాడు. కొని మరి అక్కడ ఒక బలిపీఠం కట్టించాడు. అక్కడ బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహేయి అని పేరు ఎలోహేయి ఇజ్రాయెల్ ఎలోహేయి ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క బేతేలు దగ్గర యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోతూ బేతేలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక రాయిని నిలబెట్టాడు. దాని మీద నూనె పోసాడు. ఇంకా ఆ తర్వాత ఎక్కడా కూడా యాకోబు బలిపీఠం కట్టినట్లుగా దేవుని ఆరాధించినట్లుగా లేదు. అయితే మరి తిరుగు ప్రయాణంలో అదే బేతేలు దగ్గర దేవుడు సంధించి యాకోబుని ఇజ్రాయెల్గా మార్చిన తర్వాత యాకోబు చేసినటువంటి మొట్టమొదటి పని ఆయన బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవుని ఆరాధించాడు. ప్రభా, నువ్వు నన్ను క్షేమంగా తీసుకొచ్చావు, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు, ఇజ్రాయేలు దేవుడివే, ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని ఆ మాటకు అర్థం. ఎలోహేయి అంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని ఆ మాటకు అర్థం. ఆ షెకెము దగ్గర వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి దేవుడు యాకోబును బేతేలుకే వెళ్ళమన్నాడు. అయితే యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? ఈ యొక్క షెకెము దగ్గరకు వచ్చాడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మరి ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తా ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితం కూడా యాకోబు జీవితంలో పోలి ఉంటుంది. చూడండి, యాకోబు మరి మోసగాడు, మరి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాడు. ఉన్నాడు. మరి ఇన్ని కార్యాలు దేవుడు చేస్తా ఉన్నా కూడా, ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చినా కూడా యాకోబు యాకోబు సంపూర్ణంగా దేవుడిని సమర్పించుకోకుండా ఉన్నాడు. అయితే దేవుడు ప్రణాళికలో ఆయన ఉన్నాడు కనుక దేవుడు ఆయన తొడగూటిని కొట్టినప్పుడు అది వసలేను, బలహీనుడు ఆయన. అప్పుడు యాకోబు దేవునికి లోబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఎదురొస్తాయి. దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు ఎంతగానో మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. మనకు వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం బలపరుస్తూ ఉంటాడు. మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. అయినా కూడా మనము దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ అనుభవిస్తూ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందుకుంటూ కూడా మనం కొన్నిసార్లు మరలా లోక సంబంధమైనటువంటి కార్యములను, శరీర సంబంధమైనటువంటి కార్యములను, విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యములను మనం చేస్తూ మరి దేవుని బాధ పెట్టేటువంటి వారం ఉంటాం. అయితే దేవుడు తన యొక్క ప్రణాళికలో ఉన్న వారిని అన్నడు కూడా విడుగుడు ఎడబాయడు. యాకోబును సంధించిన రీతిగా వారిని కూడా సంధించి, వారిని శిక్షించి, అవసరమైతే వారిని దండించి, వారిని సంపూర్ణమైన రూపాంతరంలోనికి తీసుకొస్తాడు. అలాగ 2 సార్లు దేవుడు నా జీవితంలో చేశాడు. ఆ 2 కార్యములు బట్టి నేనెంతో మరి విరిగి నలిగిపోయిన వాడినై దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని దేవుని వెంబడించడం ప్రారంభించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక ఒక మాట అంటాడు. ఇవన్నీ కూడా మనకు ఎందుకు రాయబడి ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకు దృష్టాంతములుగానే రాయబడి ఉన్నాయి. ఎందుకు ఈ దృష్టాంతములు అంటే అవి మన మేలు కొరకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడును. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడిను. మరి మనం ఎందుకు వీటిని ధ్యానించుకుంటున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు లెసన్స్ అన్నమాట. మనకు బుద్ధి కలగటానికి మన యుగాంతమందు ఉన్నాం. సో మనం అలాగ ఉండకూడదని, యాకోబు వంటి స్వభావం ఉండకూడదని, ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఇంకా శరీరాన్ని స్వభావాన్ని ప్రదర్శిస్తూ
దేవునికి సంపూర్ణంగా సమర్పించకుండా ఉండకూడదని, దేవునికి సమర్పించుకోవాలని, దేవునికి రెస్పాండ్ అవ్వాలని, దేవుని యొక్క కృపకు మనం లోబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు మనం బాధ కలుగుతుంది. మనం అది ఆల్రెడీ ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఆయన ఎందుకు మనం శిక్షిస్తాడు? మనం ఇంకా పరిశుద్ధులు అవుటికే, మనం ఇంకా దేవునికి దగ్గరగా రావడానికే ఆయన మనల్ని శిక్షిస్తాడని, మన మేలు కొరకే అని మనం చూసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది నీతి అను సమాధానకరమైన ఫలము మనకు అనుగ్రహించడానికే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా యాకోబు జీవితంలో ఇప్పుడు ఆత్మ సంబంధి అయిన తరువాత యాకోబు యొక్క జీవితము అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మనం వచ్చే క్లాస్లో మనం ధ్యానించుకుందాం. మరి యాకోబు జీవితం గురించి మనం నేర్చుకుంటున్నటువంటి సత్యములను బట్టి మనము అవే పొరపాట్లు చేయకుండా మనము దేవునికి నమ్మకమైనటువంటి మంచి దాసురాలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తాను. మెసేజ్ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్. మనము సిరికిని మరియు దేవునికి దాసులుగా ఉండలేము. ఆత్మ సంబంధిగాను శరీర సంబంధిగాను ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. సో వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్, వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. మనము ఇద్దరిని మనం సంతోషపెట్టలేము. ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నా కుమారుడా, నా కుమారి, నువ్వు నా సొత్తు, నువ్వు విలువ పెట్టి కొనబడిన క్రీస్తు సొత్తు కనుక నీవు సంపూర్ణంగా ఆత్మ సంబంధమై ఉండవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, విగ్రహారాధన సంబంధమైనవి, మరి లోకములో ఏది కూడా మనం చేయకూడదు. ప్రభు చిత్తము మనం చేయాలి, వాక్యానుసారమైన దాన్ని మనం చేయాలి. మనం ఆత్మ సంబంధులం కనుక దేవుని కుమార్తెలను కనుక దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలని, అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.